అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఉదయం మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందగా ఏవో బీపినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే 27 మంది నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలు డంప్ చేసినట్లు గుర్తించారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలిలో దొరికిన డైరీలో మావోయిస్టుల సమాచారం కనుగొన్నారు. మావోయిస్టులందరూ గెరిల్లా ఆర్మీకి చెందిన వారుగా గుర్తించారు. 9 మంది మావోయిస్టు అగ్రనేత దేవ్జీకి సెక్యూరిటీగా, మిగిలిన వారు మావోయిస్టు పార్టీ క్యాడర్ గా గుర్తించారు. ఇప్పుడు దేవ్జీ కోసం బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఏదైతే ఇవాళ ఉదయం జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఇటు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇందులో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎవరైతే ఉన్నారో అతను అల్లూరు జిల్లా మారేడుమిల్లి వద్ద 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుట్ట వద్ద ఎన్కౌంటర్ గురయ్యాడు. దాంతో పాటు మరొక 5 కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. దీంతో మావోయిస్టులకు ఇది కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే హిడ్మా గొరిల్లా ఆపరేషన్స్ లో కావచ్చు, లేదంటే ఇతర మావోయిస్టుల మిలిటెంట్ ఆపరేషన్స్ లో కూడా చాలా సిద్ధహస్తుడు. దీంతో హిడ్మాను మట్టిపట్టడం ద్వారా పోలీసులు తిరుగులేని దెబ్బనైతే తీశాయి. అయితే దీంతో పాటు తాజాగా ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక మావోయిస్ట్ సెక్రటరీ దేవిజీ పైన కూడా పోలీసు బలగాలు జల్లెడి పడుతున్నారు. దేవిజీ కూడా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ప్రాంతంలోనే ఉన్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. ఈ ఎన్కౌంటర్ ద్వారానే ఇక్కడ లభ్యమైన పరికరాలు అక్కడ సామగ్రి కావచ్చు, లేదంటే డైరీ ద్వారా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దేవిజీకి సంబంధించిన 9 మంది సెక్యూరిటీ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా చూస్తే కనుక దాదాపు 31 మందిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి దేవిజీ కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ముమ్మరంగా జరుగుతున్న మావోయిస్టు అణచివేత కారణంగా వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ లోనే తలదాచుకుంటున్నారు. ఆ క్రమంలోనే గత 2 నెలల నుంచి కూడా ఈ కార్యకలాపాలంతా కూడా జరుగుతున్నాయి. మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ లోకి వలస రావడం అనేది కూడా జరుగుతుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో 2 రోజుల నుంచి కూడా అయితే పక్కా సమాచారంతో వీరు కదలికలు అయితే పసికట్టడం జరిగింది. ఆ క్రమంలోనే హిడ్మా వీరికి పట్టుబట్టడం జరిగింది. ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందాడు. ఇక ప్రస్తుతం ఇప్పుడు దేవిజీ టార్గెట్ గా కూడా పోలీసు బలగాలు ముందుకు కదులుతున్నాయని మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లభ్య సమాచారం కావచ్చు, అదేవిధంగా దేవిజీకి సెక్యూరిటీగా ఉన్న 9 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని ద్వారా వాళ్ళ ద్వారా దేవిజీ కదలికలు ఏదైతే గుర్తించి అతన్ని కూడా ఏదైతే అతని టార్గెట్ గా కూడా పోలీసు బలగాలు కూడా ముందుకు కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూస్తే కనుక ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ కగార్ సంబంధించి ఇప్పటికే చూస్తే కనుక అంతిమ దశకి చేరుకుంది. ఎందుకంటే మావోయిస్టులని మొత్తం ఈ మావోయిస్టులను నిర్మూలించే చర్యలు అయితే పూర్తిగా తుది దశకు చేరుకున్నాయి అన్నట్టుగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అగ్రనేతలు కేవలం కొద్ది మంది మాత్రమే మిగిలారు. తాజాగా ఇవాళ ఉదయం జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ అయితే మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. దాదాపు 26కు పైగా మిలిటెంట్ల దాడుల్లో మావోయిస్టు ఈ హిడ్మా అయితే ఉన్నాడు. దీంతో ఈ హిడ్మా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం దేవిజీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఏవేబులోనే అతను ఏదైతే దేవిజీ ఉన్నాడని చెప్పి కూడా పక్కా సమాచారంతో మొత్తం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా కుంగ్ ఆపరేషన్ కావచ్చు, లేదంటే ఇప్పటికే ఆక్టోబస్ దళాలు భారీ ఎత్తున హెలికాప్టర్లు కూడా వినియోగించి ఈ ఆపరేషన్ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే షెల్టర్ జోన్ గా తలదాచుకునేందుకు వచ్చి ఇక్కడ అంటే పోలీసుల ప్రకారం చూస్తే కనుక ఇక్కడే కార్యకలాపాలు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అంటే గతంలో ఇప్పుడు కూడా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా మావోయిస్ట్ కార్యకలాపాలు ఎక్కడ కూడా లేవు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మావోయిస్ట్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున ఉండేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా మావోయిస్ట్ కార్యకలాపాలు లేవు. కేవలం షెల్టర్ జోన్ గానే ఉంటుంది. అది కూడా అల్లూరు జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ తూర్పు మన్యం ప్రాంతంలో మాత్రమే షెల్టర్ జోన్ గా ఉంటుంది. ఆ క్రమంలో ప్రస్తుతం అదే క్రమంలో ఈ ఏదైతే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల అణచివేత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అటు ఇక్కడ ప్రాంతానికి కూడా వలస రావడం జరిగింది. కొంతమంది అయితే చాలా మంది విజయవాడ ఇలాంటి నగరాల్లో కూడా తెచ్చుకుని వచ్చారని చెప్పి కూడా ఇవాళ జరిగిన అరెస్టులు బట్టి వెల్లడైంది. మొత్తం మీద ఇప్పుడు దేవిజీ టార్గెట్ గా పోలీసు వర్గాలు కదులుతున్నాయి.
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు కార్యకలాపాలు అయితే ప్రారంభం కాకుండా తిరిగి ప్రారంభం కాకుండా అంటే ప్రసాద్ అయితే ఛత్తీస్గఢ్ లో పరిస్థితులు స్ట్రిక్ట్ గా ఉండడంతో మావోయిస్టులు ఏపీపై ఫోకస్ పెట్టారా? కానీ ఏపీలో కూడా దీన్ని బట్టి చూస్తే పరిస్థితులు స్ట్రిక్ట్ గానే ఉన్నాయా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఈ విషయంలో చాలా పెద్ద విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ ఖగ్గార్ లో భాగంగా దాదాపు మరి కొద్ది నెలల్లోనే మావోయిస్టులను పూర్తిగా అణిచివేయాలి, దేశంలో నుంచి పూర్తిగా అణిచివేయాలి. అదేవిధంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యకలాపాలు జరగాలి. అభివృద్ధికి అవరోధంగా ఉన్న మావోయిస్టుల్ని దేశంలో ముఖ్యంగా అంతర్గత భద్రత అనేది ముఖ్యం. ఎందుకంటే శత్రు దేశాలతో ఎలా అయితే పూర్తి స్థాయిలో పటిష్టంగా పైచేయిగా ఉండాలో అదేవిధంగా అంతర్గత భద్రతంగా భారతదేశం అంతా కూడా అంతర్గతంగా కూడా చాలా భద్రతగా ఉండాలి. ఎక్కడ కూడా మావోయిస్ట్ కార్యకలాపాల ద్వారా విఘాతం కలిగించకూడదన్న లక్ష్యంతో కేంద్రం ఆపరేషన్ ఖగ్గార్ను అయితే ప్రారంభించింది. ఆ క్రమంలో దాదాపు చూస్తే కనుక 300 మందికి పైగా మావోయిస్టులు గత కొన్ని నెలల్లో కూడా పట్టుబడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి చూస్తే కనుక ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా ప్రస్తుతం దండకారణ్య ప్రాంతంలోనే ఎక్కువగా మావోయిస్టుల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ వరుసగా అణిచివేత జరుగుతుంది. మావోయిస్టులపై గట్టి నిఘా పెట్టడం వల్ల అక్కడి నుంచి వారంతా కూడా సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కొంత నిఘా తక్కువగా ఉంటుందని భావించి ఇక్కడ కార్యకలాపాలు చేద్దామని చెప్పుకోవడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తూర్పు మన్యం ప్రాంతం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోలీసు నిఘా పెద్దగా ఉండదు అన్నట్టుగా వీళ్ళు అటవీ ప్రాంతంలో ఈ కార్యకలాపాలు సాగించేందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే పటిష్టంగానే పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచి కూడా వీళ్ళపై కన్నేసి ఉంచారు. అదేవిధంగా 2 రోజుల నుంచి కూడా ఎవరైతే సిగ్బా ఉన్నారో సిగ్బాని ద్వారా కార్యకలాపాలను గుర్తించి మారేడుమిల్లికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందంటే పటిష్టమైన వ్యవస్థ ఉంది. మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక గుట్ట వద్ద వీరంతా ఉండగా గుర్తించి వారిని ఎన్కౌంటర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్ట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాకుండా పూర్తి స్థాయిలో అణిచివేస్తామని చెప్పి కూడా అటు డీజీపీ కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ డీజీ గారు కావచ్చు స్పష్టంగా చేస్తారు. ఆ క్రమంలోనే ఇవాళ ఒక్కరోజే భారీ ఎన్కౌంటర్ 6 మందిని మృతి చెందిన భారీ ఎన్కౌంటర్ తో పాటు దాదాపు 30 మందికి పైగా మావోయిస్టుల్ని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారంటే పటిష్టంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కావచ్చు లేదంటే ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పటిష్టంగా ముందుకెళ్తుందని చూడాలి. ఇకపోతే చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం దేవిజీ పైన ఎక్కువగా టార్గెట్ ఉందా. దేవిజీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పట్టుబడితే ఇది చాలా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చాలా విజయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే హిగ్మా లాంటి ఏదైతే ఈ కట్టుకట్టిన మావోయిస్ట్ ని ఎన్కౌంటర్ చేయడంతో పాటు దేవిజీ కూడా ఇక్కడే పట్టుపడతాడని చెప్పి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన 9 మంది అనుచరులు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడ్డారు కాబట్టి ఇకపై ఏం జరగబోతుంది. అదేవిధంగా కూంబింగ్ ఆపరేషన్లు కావచ్చు లేదంటే గాలింపు చర్యలు ఇవన్నీ కూడా మొత్తం సర్చింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ముమ్మరం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే కేంద్రం చేపట్టిన ఈ కగార్ కారణంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగింది. అంటే దాదాపుగా మావోయిస్టుల ఉనికి అనేది లేకుండా చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ భారీ ఎన్కౌంటర్ తో అసలు ఇంకా మావోయిస్టుల అంటే ఉనికే ప్రశ్నార్థకం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో హిగ్మా అనేది ప్రధానంగా మృతి చెందడం అనేది కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కలకలంగా మారింది. ఎందుకంటే హిగ్మా చాలా కరడుగట్టిన మావోయిస్టు. అదేవిధంగా దాదాపు ₹1 కోటి పైగా అతనిపై రివార్డు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అసలు ఊహించిన రీతిలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే హిగ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాడు. అదేవిధంగా భారతదేశ మావోయిస్టులో అగ్రనేతల్లో ఒకరుగా ఉన్నాడు. అయితే అనుకోని రీతిలో అంటే ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా ఈ పోలీసుల నుంచి పోలీసులు కుమ్మి కార్యకలాపాలన్నీ కూడా ముమ్మరంగా ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ ఖగ్గార్ లో వీరంతా కూడా కొద్ది రోజుల క్రితమే పట్టుబడాల్సింది స్థితిలో తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ క్రమంలోనే వీరంతా కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని రంపచోడవరం ఏజెన్సీలో మారేడుమిల్లి ప్రాంతంలోకి వచ్చి తలదాచుకోవడం జరిగింది. దీంతో మొత్తమే చూస్తే కనుక ఆపరేషన్ ఖగ్గార్ విజయవంతం అవుతుందని చెప్పొచ్చు. దీంట్లో అయితే మిగిలిన మావోయిస్ట్ అగ్రనేతల కదలిక ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక మావోయిస్ట్ నేతలు ఒక్కొక్కరుగా ఏదైతే కన్నుమూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్కౌంటర్ లో కన్నుమూస్తున్నారు. దీంతో ఇకపై ఏం జరగబోతుందని చెప్పి కూడా తీవ్ర ఉత్కంఠ అయితే మారింది. కేంద్రం అనుకున్నట్టుగానే కొన్ని నెలల్లోనే ఈ మొత్తం ఈ మావోయిస్టులను మట్టిపెట్టాలని చెప్పి కూడా ఒక డెడ్ లైన్ కూడా విధించుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఇక దాదాపుగా అగ్రనేతలు ఒక్కొక్కరుగా కూడా మృతి చెందుతున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఇవాళ హిగ్మా అదేవిధంగా తాజాగా చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే మరొక
అగ్రనేతను కూడా దేవిజీ వంటి వారిని కూడా గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తారు. దీంతో అతను ఏ వేగులో ఉన్నాడని చెప్పి కూడా సమాచారం అందిన నేపథ్యంలో గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.